नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूजमध्ये आपले स्वागत आहे। पाहूयाच्या ठळक बातम्या। वाचन हे ज्ञान मिळवण्यासाठी सर्वोत्तम साधन आहे। राष्ट्रीय पुस्तक ट्रस्ट पुस्तक मेळाव्याला संबोधित करणारे जिल्हाधिकारी। आदिलाबाद महानगरपालिकेचे विकास करण्याचे उद्दिष्ट, नगरपालिकेचे अध्यक्ष ANN बद्दल स्पष्ट। माजी मंत्री आमदार पायल शंकर यांना काढून टाकावे म्हणे। जोगुरामांना म्हणतात की औद्योगिक कॉरिडॉर सर्वेक्षण पूर्णपणे त्यांच्या स्वार्थासाठी आहे। सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद। आजच्या सविस्तर बातम्या। जिल्हाधिकारी राजश्री शहा म्हणाले, वाचन हे ज्ञान मिळवण्यासाठी सर्वोत्तम साधन आहे। राष्ट्रीय पुस्तक ट्रस्टने शुक्रवारी जिल्हा मुख्यालयातील डायट कॉलेजमध्ये आयोजित केलेल्या पुस्तक प्रदर्शनाचे उद्घाटन त्यांनी प्रमुख पाहुणे म्हणून केले। त्यांनी आशा व्यक्त केली की सतत वाचनामुळे अफाट ज्ञानाबरोबरच कौशल्यामध्येही सुधारणा होईल, ज्यामध्ये तरुणांना चांगल्या नोकरीच्या संधीही मिळतील। तर आधुनिक तंत्रज्ञानाची भर घालत संगणक उपलब्ध असलेल्या शाळांमध्ये डिजिटल लायब्ररी देखील सुरू केली जात आहे आणि विद्यार्थ्यांनी या संसाधनाचा चांगला वापर केला पाहिजे। काही शाळांमध्ये विद्यार्थी स्वतः पुस्तके लिहितात आणि प्रकाशितही करतात, तर या वस्तुस्थितीचे त्यांनी कौतुक केले। तर NBT तेलुगू प्रकाशन विभागाचे सहाय्यक संपादक डॉक्टर पथिपाका मोहन, तेलंगणा सरस्वत परिषद सदस्य समला राजवर्धन आणि आकाशवाणी विश्रांता संचकुलित या सुमनस्पती रेड्डी यांनी भाग घेतला आणि वाचनाचे महत्त्व स्पष्ट केले। పుస్తక మేళా నిర్వహించింది। అందులో భాగంగా ప్రశాసన సేవా అధికారి ఆదిలాబాద్ గారు రావడం జరిగింది। వారికి సభా వేదిక కళాశాల ప్రధానాచార్యులు పెద్దలు ఆయన ఎంత పని ఒత్తిడిలో ఉన్న ఈ హాల్ కావాలి, ఇక్కడ పెడదామని మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి। అనేక భారతీయ అదొకటి లాస్ట్ ఇయర్ కూడా బుక్ ప్రదర్శన బుక్ ఫేర్ అవి చేయడం జరిగింది। అప్పుడు కూడా అంటే బుక్స్ ఆన్ వీల్స్ రూపంలో మళ్ళీ పెట్టి చాలా స్కూల్స్లో అక్కడ తిరగడం జరిగింది। కానీ ఈసారి మళ్ళీ బుక్స్ ఆన్ వీల్స్ కాకుండా ఒక బుక్ ఫేర్ బుక్ ఎగ్జిబిషనే మళ్ళీ ఒక మంచి ప్లేస్లో ఏర్పాట్లు చేయాలి। దానికి మనం డైట్ ఏవైతే బిల్డింగ్ ఉన్నాయో అవి తీసుకొని మళ్ళీ ఇక్కడ 5 days ఈ కార్యక్రమం మళ్ళీ పెట్టడం జరిగింది। గత 1 yearలో దాని తర్వాత మన పుస్తక పఠనం కార్యక్రమం కానీ తర్వాత ఇంకా వేరే NGOs ఆధ్వర్యంలో లైబ్రరీస్లో స్కూల్స్లో బుక్స్ పంపించడం కానీ కొన్ని పబ్లిక్ లైబ్రరీస్ ఓపెన్ చేయడం కానీ అవి చాలా మండలాల్లో చాలా స్కూల్స్లో కూడా చేయడం జరిగింది। సో యాక్చువల్గా నేను ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇది ఒకటి అక్కడ ఉన్న సర్పంచెస్ కావచ్చు, అక్కడ ఉన్న టీచర్స్ కావచ్చు, వాళ్ళతో కూడా ఇట్లా రిక్వెస్ట్ వస్తున్నాయి। సో ఇట్స్ ఎ గుడ్ సైన్, ఒక మంచి సైన్ దట్ వారు మాకు పబ్లిక్ లైబ్రరీస్ మీరు శాంక్షన్ చేయండి, మాకు బుక్స్ సప్లై చేయండి, మాకు ఇక్కడ మీరు లైబ్రరీ స్థాపన చేస్తే మళ్ళీ యువతలు ఎవరైతే ఉన్నారో కొంత డిస్ట్రాక్షన్కి వెళ్తున్నారు, బుక్స్ అయితే న్యూస్ పేపర్స్ అయితే మళ్ళీ ఒక డిసిప్లిన్ మేనర్లో టైం స్పెండ్ చేసి ఫ్యూచర్లో ఆటోమేటిక్గా పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెరుగుతాయి, జ్ఞానంతో పాటు మళ్ళీ వారికి స్కిల్స్ వస్తాయి, స్కిల్స్తో పాటు వారికి ఫ్యూచర్లో జాబ్స్ కూడా దొరుకుతాయి। అంటే అంతా లింక్డ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ విలేజ్ లెవెల్లో ఇటువంటి రిక్వెస్ట్ కూడా వస్తున్నాయి। మనం కూడా లైబ్రరీ గ్రంథాలయ డిపార్ట్మెంట్తో మళ్ళీ సమన్వయం చేస్తూ తర్వాత టీచర్స్తో కూడా సమన్వయం చేస్తూ NGOస్తో సమన్వయం చేస్తూ ఎక్కడ ఇటువంటి తొందరగా చేయగలిగితే అటువంటి చేసి గాంధీ పార్క్లోనే అట్లా లైబ్రరీ స్టార్ట్ చేశాము, అవి కూడా ఇంకా పర్మనెంట్గా చేయాలి। సో ఆలోచన కూడా ఉంది ఏ విధంగా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయితే బుక్స్ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఇంప్రూవ్ అయితే ఇంకా చాలా మంది కూడా
వచ్చి మళ్ళీ పుస్తక పఠనం పైన శ్రద్ధ చేస్తారు. పుస్తక పఠనం మళ్ళీ చదివి వాళ్ళు కూడా इటువంటి स्मॉल स्टोरीज रायడానికి आस्काరం ఉంటాయి. आदिलाबाद नगरपालिकेच्या अध्यक्षा अनुषा सतीश म्हणाले की त्यांचे ध्येय नगरपालिकेचे सर्वांगीण विकास आहे. त्यांनी सांगितले की ते शहरातील लोकांच्या समस्यांबद्दल नेहमीच जागरूक राहतील आणि त्या सोडवण्यासाठी सर्वांच्या सहकार्याने काम करतील. त्यांनी लोकांना सरकारला सर्वतोपरी सहकार्य करण्याचे आवाहनही केले. आदिलाबाद नगरपालिकेच्या अध्यक्षा अनुषा सतीश या त्यांचे ध्येय एक आदर्श नगरपालिका म्हणून विकसित करण्याचे सांगतात. त्यांनी आमचे ANN आदिलाबाद प्रादेशिक समन्वय सत्यनारायण यांच्याशी प्रत्यक्ष भेट घेतली. नहीं जाके आता ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్ ప్రస్తుతం మనం వారి కార్యాలయంలోని ఛాంబర్లో ఉన్నాం. పురపాలక చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అలాగే వాళ్ళ యొక్క స్పందన ఏ విధంగా ఉంది, కుటుంబ నేపథ్యం ఏంటి, ఆ తర్వాత ఇంటి సహకారం ఏ విధంగా ఉంది, ఇవన్నీ ప్రశ్నలు మనం చైర్పర్సన్ గారి నోటి ద్వారానే ఆమె మాటల్లోనే విద్దాం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఒక మంచి బాధ్యత గల పదవిలో మీరు కూర్చున్నారు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు ఊహించారా అంటే ఒక చైర్పర్సన్ అవుతానని, అలాగే ఇంత పెద్ద బాధ్యతలో కూర్చుంటారని, ఇంత పెద్ద బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పేసి మీరు ఎప్పుడన్నా భావించారా, ఊహించారా? లేదండి, నేనైతే ఎప్పుడు అనుకోలేదు. కూర్చున్నా మా వారు కూర్చుంటారు అన్నట్టుగా నేను అనుకున్న తప్ప నేను స్వతహాగా ఎప్పుడు ఈ రాజకీయంలోకి రావాలి చేయాలన్నట్టు ఏం లేదు. కాకపోతే నాకు బ్యాక్ సపోర్ట్ కొంచెం ఇచ్చేదాన్ని. ఎప్పుడు ఏదైనా వర్క్ ఉన్నా కూడా నేను ఇంట్లో చూసుకునేదాన్ని, ఆయనకు ఏదైనా హెల్ప్ అవసరం ఉంటే నేను చేసేదాన్ని. కానీ ఎప్పుడు నేను అట్లా అనుకోలేదు. కానీ ఈ బాధ్యతని మాత్రం నేను తప్పకుండా మంచిగా నెరవేరుస్తాననే నమ్మకం మాత్రం నాకు చాలా ఉంది. ఆయన సపోర్ట్ కూడా చాలా ఉంది. అనుకోకుండా ఇది ఓసీ అంటే జనరల్ కావడం, మహిళకు రిజర్వ్ కావడం, అలా మీకు ఈ అవకాశం కలిసి వచ్చిందని భావిస్తాను. అవును, తప్పకుండా మహిళా రిజర్వేషన్ రావడం వల్లనే ఈ అవకాశం వచ్చింది. అలాగే ఇదే కాకుండా మాకు ముఖ్యంగా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా అంటే మన గౌరవనీయులు కంది శ్రీనివాస్ రెడ్డి అన్నగారు కానీ, అలాగే మన DCC నరేష్ అన్న జాదవ్ గారు కానీ, అలాగే మనకు మిగతా పార్టీ సభ్యులు కూడా మాకు అందరూ మద్దతు ఇస్తేనే మేము ఇక్కడ కూర్చున్నామండి. కాంగ్రెస్ పెద్దలు కానీ, MIM పెద్దలు కానీ, అలాగే BRS పెద్దలు కానీ, వీళ్ళందరి సహకారంతో, వీరే కాకుండా మాకు ఇండిపెండెంట్ సభ్యులు కూడా మాకు మద్దతు ఇచ్చి మా మీద నమ్మకంతో మాకు ఇక్కడ ఈ బాధ్యత అప్పగించిండ్రండి. మున్సిపాలిటీని అంటే మంచి సానుకూల వాతావరణం మీద ప్రజల సమస్యలను తొందరగా తీర్చే ప్రయత్నం వీళ్ళు చేస్తారు తప్పకుండా అని ఒక నమ్మకంతో, వాళ్ళు మా మీద నమ్మకంతో ఇది బాధ్యత మాకు అప్పగించిండ్రు. ఇప్పుడు దాదాపుగా ఇలాంటి ప్రణాళికలు చేసుకున్నారు, ఎందుకంటే ఒక మంచి హాట్ సీట్ మీద మీరు కూర్చున్నారు. ఒక సవాల్, ఎందుకంటే గతానికి ఇప్పటికి చూసుకుంటే ప్రజల్లో అయితే ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదనేటటువంటి ఒక వాతావరణం అయితే కనపడుతుంది. కాబట్టి మరి ఇటు 49 వార్డులతో పాటు మున్సిపల్ అభివృద్ధికి అంటే ఏమైనా ప్రణాళికలు రచిస్తున్నారు? అవును, అంటే ఇది ఒక బాధ్యత కాకుండా నేనైతే అంటే పదవిలా కాకుండా ఒక సవాల్గానే తీసుకున్నా. ఎందుకంటే మనకు చాలా సమస్యలు ఉన్నాయి. నేను కొత్తగైనా కూడా నేను ఇప్పుడు గమనిస్తే మాత్రం చాలా మటుకు సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే 1.5 year నుంచి కౌన్సిల్ లేదు. వీటి సమస్యల్ని పట్టించుకునే కౌన్సిల్ సభ్యులు కానీ ఎవరైనా పెద్దలు ఉంటే అది వేరు విషయం, ఎవరు లేకుండే కాబట్టి సమస్యలు ప్రతి వార్డులో ఉన్నాయి. మేము ముఖ్యంగా ఛార్జ్ తీసుకోకుండా ముందే మేము ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఏ వార్డులో ఎంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని ఫస్ట్ మనకు షార్ట్ టెంపర్లో అంటే కొంచెం తొందరగా షార్ట్ టైంలో అయ్యే పనులు మాత్రం మేము చూసినాము. ఏదైతే లైట్స్ కానీ, ఈ శానిటేషన్ వర్క్స్ ఉంటాయి కదా, కల్వర్ట్స్ కానీ, ఆ క్లీనింగ్ కానీ, మిగతా మున్సిపాలిటీకి సంబంధించిన పనులన్నీ చూసినాము. ముఖ్యంగా అయితే వాటర్ సమస్య మనకు చాలా మట్టుకుంది. దీని మీద మాత్రం మేము ప్రత్యేక దృష్టి పెట్టి ఈ వర్క్ మీదనే మేము ఎక్కువగా వర్క్ చేస్తున్నాం. అలాగే ఇదే ప్రశ్న అడగబోతున్నాం, ఎందుకంటే రాబోయే వేసవి కాలం,
మరి వేసవి దృష్ట్యా కొన్ని ఏరియాలకి మిషన్ భగీరథ నీరు కూడా సరఫరా కాకపోవడం, ఆదిలాబాద్ పట్టణానికి నీరు అందించేటటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఒక లాండసాంగి పంప్ హౌస్ అక్కడ నుంచి అయితే మనకు పట్టణానికి అయితే నీరు రావడం జరుగుతుంది. మరి మీరు లాండసాంగి కూడా సందర్శించారు కదా, సో మరి ఈ నీటి ఎద్దడి తీర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టినాము స్టార్టింగ్ నుండే నీటి గురించి. ఎందుకంటే ప్రతి వార్డు నుంచి మాకు ఫస్ట్ వచ్చిన కంప్లైంట్ ఏది అని అంటే వాటర్ గురించి. మనకు తప్పకుండా అవసరమైంది నీరు కాబట్టి దీని మీద ఎక్కువ దృష్టి తీసుకొని ఇప్పుడు జస్ట్ ఈ 5 years కోసం కాకుండా, ఈ 3 months కోసం కాకుండా లైఫ్ టైం ఎప్పుడు ప్రాబ్లం రాకుండా చూడాలని మేము మాత్రం నిర్ణయం తీసుకున్నాము. ఈ విషయానికి వచ్చేసి మొన్న మేము లాండ్సాంగి వద్దకు వెళ్ళి కూడా అక్కడ మిషనరీ ఎట్లా వర్క్ చేస్తుంది ఏంది అనేది మేము చూసినాము. దాని తర్వాత అలాగే కాకుండా మనకు వచ్చేటి మావల వాటర్ కూడా ఉన్నాయి, మిషన్ భగీరథ వాటర్ కూడా ఉన్నాయి నిర్మల్ నుండి వచ్చేటి. వీటన్నిటిని కలుపుకున్నా కూడా మన ఆదిలాబాద్ పట్టణానికి మినిమం మనకు సుమారుగా 25 MLD నుంచి 30 MLD వరకు మనకు అవసరం ఉంటాయి. కానీ మనకు వాటర్ వచ్చేటి కేవలం 16 to 70 MLD వస్తుంది. అంటే మనకు హాఫే వస్తున్నాయి, మిగతా హాఫ్ వాటర్ రావట్లేదు. మనకి ఇక్కడ వేరే సోర్స్ లేదు. ఉన్నది అని అంటే మేము కనుక్కున్న మట్టుకు చెన్నాక కొరాట నుంచి మనకు ఏదన్నా పాసిబుల్ అవుతుందేమో అన్న ఒక ఆశతోని మేము మినిస్టర్ గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాం. మా అదృష్టం ఏంటంటే సార్ ఇక్కడికి వచ్చిండు. సార్కి నేను కానీ మా ఆయన కానీ అప్లికేషన్ వినతి పత్రం మేము అందించినాం. సార్ మాకు ఇట్లా మెయిన్గా అంటే ఆదిలాబాద్లో ఉన్న స్ట్రెంత్కి వాటర్ సరిపోవట్లేదు, దీని మీద మీరు కొంచెం శ్రద్ధ చూపించి మాకు తొందరగా యాజ్ ఏ పాసిబుల్ మీకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేసే ప్రయత్నం చేయండి సార్ అని మేము నిన్న ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది మన జూపల్లి కృష్ణారావు సార్ గారికి. సార్ కూడా అమ్మ నేను చూసి మీకు ఎంత తొందర అయితే అంత నేను చేస్తా అమ్మ అని కూడా సార్ చెప్పిండ్రు. మరి దీని గురించి కూడా మేము టైం ఎంత పడుతుంది ఏమి అనేది మళ్ళీ ఇంకోసారి మినిస్టర్ సార్ దగ్గరికి వెళ్ళి మేము తెలుసుకుంటామని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు నీటి విషయంలో అయితే మీరు లెక్కలతో సహా చెప్పారు, ఎందుకంటే నీరు ఎంత అవసరం పడుతుంది అంటే ఈ లెక్కను చూస్తే పట్టణం పట్ల ఆదిలాబాద్ మున్సిపాలిటీ పట్ల ఒక అవగాహన అయితే మీకు స్పష్టమైన అవగాహన ఉన్నట్టుగానే అర్థమవుతుంది. అలాగే పారిశుద్ధ్య విషయంలో కూడా మరి కొన్ని వార్డుల్లో కొన్ని అంటే చాలా దీనస్థితులు ఉన్నట్టుగా కూడా వస్తున్నాయి కదా, సో పారిశుద్ధ్య విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆదిలాబాద్లో మన శానిటేషన్ విషయానికి వస్తే మాత్రం ఫర్ మంత్ 78 నుంచి 80 lakhs మేము వాళ్ళకి శానిటేషన్ వర్కర్స్కి మేము వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాము. అయినా కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే అందరూ వర్కర్స్ ఉన్నా కూడా ఆ శానిటేషన్ వర్కర్లు కూడా కొందరు ఈ వర్క్ చేయడానికి ఇష్టపడట్లేదు. శానిటేషన్ వర్క్ ఏదైతే ఉందో అందులో కొందరు ఏమంటే ఆఫీస్లో అక్కడక్కనే ఉంటూ అటెండర్ లాగా ఉంటూ వాళ్ళు ఇక్కడనే టైం స్పెండ్ చేస్తున్నారు. అదే కూడా దాని గురించి కూడా మేము కమిషనర్ గారితో చర్చించి రివ్యూ తీసుకొని మరి ఎంత ఉన్నారు స్ట్రెంత్, ఎంతమంది వర్క్ చేస్తున్నారు దాని యొక్క క్లారిటీ తీసుకొని మనకు ఎంతమంది అవసరమో కూడా తెలుసుకొని ఒకవేళ అవసరమైతే కూడా ఇంకా కొందరు మందిని తీసుకునే అవకాశం ఉంటే మాత్రం మేము తప్పక తీసుకొని కూడా ముఖ్యంగా ఈ మన పట్టణంలో శానిటేషన్ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం. ఎందుకంటే మనం పరిశుభ్రంగా ఉంచితేనే వాతావరణం పరిశుభ్రంగా ఉంచితేనే అందరికీ ఆరోగ్యం కాబట్టి దీని మీద శ్రద్ధ ఎక్కువ పెట్టి అలాగే ప్రతి ఇంటికి ఏమంటే తడి చెత్త పొడి చెత్త కూడా ఇంటి వాళ్ళు కొంచెం ధ్యాస పెట్టి దాన్ని సపరేట్గానే దీన్ని సపరేట్గా వేసి ప్లాస్టిక్ విషయానికి వస్తే మాత్రం ప్లాస్టిక్ని మేమైతే దాని మీద పెద్ద నిర్ణయం తీసుకున్నాలనుకుంటున్నాం. బ్యాన్ చేస్తామని మేము ఆలోచిస్తున్నాం. మన మహిళామణులకు నా అక్క చెల్లెలకు ముఖ్యంగా తెలియజేస్తున్నది ఏంటంటే ప్లాస్టిక్ గురించి. ఈ ప్లాస్టిక్ వాడకం ఎక్కువ వల్ల మన పిల్లలకు కానీ మన ముందు తరాల పిల్లలకు కానీ అలాగే పశువులకు కానీ చాలా నష్టం జరుగుతుంది. అలాగే మనం అదేదో మార్కెట్కి వెళ్ళినా కూడా బయటికి వెళ్ళినా కూడా ఇంట్లో నుంచి మన జూట్ బ్యాగులు తీసుకొని వెళ్తే ఈ ప్లాస్టిక్ అవసరం ఉండదు. అలాగే ఏదైతే మన షాప్లో స్టాక్ ఉంటుందో బయట అవి కూడా ఈ 1 month లోపు క్లియర్ చేస్తే జిల్లా అధికారులతో అలాగే మా మున్సిపల్ కౌన్సిలర్లందరితో సమావేశమై ఈ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలని నిర్ణయించుకోవాలనుకుంటున్నాము. అలాగే మా మహిళామణులు అందరు కానీ మా అక్క చెల్లెలు కానీ రోడ్లపైన దయచేసి చెత్త వేయకండి. ఎందుకంటే మన ఇంటిని మనం ఎలా శుభ్రం ఉంచుకుంటామో మన పక్క వాతావరణం కూడా మనకు అలాగే శుభ్రంగా ఉండాలి. మీకు ఎట్లాగో ఎవ్రీ మార్నింగ్ వెహికల్ వస్తుంది, దయచేసి మీరు అది గమనించి చెత్తని మీరు బయటికి తీసుకొచ్చి చేయగలరు, కానీ ఎక్కడ పడితే అక్కడ వేయకండి. ఒకవేళ మీ వాడికి వెహికల్ కానీ రానట్లయితే మీ యొక్క కౌన్సిలర్ కానీ లేదు అని అంటే మాకు తెలియజేసినా కూడా మేము దాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు ప్రతిరోజు వెహికల్ వచ్చే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాము. అలాగే ఇక చూస్తే మున్సిపల్
అంటే ఏదైతే పరిపాలన విభాగానికి సంబంధించి దాదాపుగా గత ఏళ్ళుగా పేరుకుపోయినటువంటి ఒక బకాయిలు చాలా ఉన్నాయి. సో ఈ బకాయిలు వసూలు కోసం అలాగే ఏదైనా స్పెషల్ డ్రైవ్ లాంటిది ఏదైనా చేపట్టే యోచనలో ఉన్నారు? మున్సిపల్ కార్యాలయంలోని రెవెన్యూ అధికారులతో చర్చించి మేము ఆల్రెడీ తెలియజేసినాము. ఎందుకంటే మన మున్సిపాలిటీ నడవాలన్నా కేవలం ఒక నెలకు మన శానిటేషన్ వర్కర్స్కి ఇవ్వాలంటే 80 లక్షలు అవసరం పడుతుంది. ఈ మున్సిపాలిటీ నడవాలంటే తప్పకుండా ట్యాక్సులు చెల్లించాల్సిన అవసరం ఉంది. దయచేసి నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మనకు రోడ్లు కావాలన్నా, మనకి ఏదైనా వర్క్ కావాలన్నా కూడా, మన వార్డులలో డెవలప్మెంట్ కావాలన్నా కూడా తప్పకుండా డబ్బు అవసరం ఉంటుంది. ఆ డబ్బు మేము ఎట్లాగో మున్సిపాలిటీ నుండి చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి మీ యొక్క నల్ల ట్యాక్స్ కానీ, ఇల్లు యొక్క ట్యాక్స్ కానీ ఏది ఉన్నా కూడా దయచేసి మీరు చెల్లించి మన మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం మీరు సహకారం అందించగలరు. మీ గెలుపుకు దాదాపుగా అంటే ఇటు పట్టణ ప్రజలతో పాటు మీ వార్డు ప్రజలు కూడా మిమ్మల్ని ఆదరించారు, హక్కును చేర్చుకున్నారు, భారీ మెజార్టీతో కూడా మీకు గెలిపించారు. సో మరి ఆల్రెడీ మీరు కొన్ని వార్డుల్లో కూడా పర్యటించారు, ప్రజల సమస్యలు కూడా తెలుసుకున్నారు. సో ప్రజల యొక్క స్పందన ఎట్లా అనిపించింది మీకు? ముఖ్యంగా మా వార్డు ప్రజలు అంటే మాకు టికెట్ లేకపోయినా కూడా, మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని తెలిసినా కూడా వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేసి, అన్న మేము మీకు తోడుంటాం, మీరు అధైర్యపడకండి అని మాకు సపోర్ట్ చేసి, అలాగే గెలిపించడమే కాకుండా భారీ మెజార్టీతో గెలిపించారు. దీనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మాకు గౌరవ పార్టీ ఇన్ఛార్జ్ అయిన కంది శ్రీనివాసరెడ్డి గారు అన్నయ్య చాలా సపోర్ట్ చేసిండు మాకు. మేము ఆశించకుండానే మమ్మల్ని లేదమ్మా మీరు చాలా మంచి క్యాండిడేటు సతీష్ అన్నని నేను 2 years నుంచి చూసిన, ఆయన మన ఆదిలాబాద్ డెవలప్మెంట్ కోసం చాలా చేసిండు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంటే మాత్రం ఇంకా బాధ్యతగా తీసుకొని చేస్తాడని నమ్మకంతో మాకు ఈ అవకాశం ఇచ్చిండు. అలాగే కందిసినతో పాటు మన డీసీసీ నరేష్ అన్న కానీ, మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ, అలాగే మన బీఆర్ఎస్ పెద్దలు కానీ, అలాగే మరియు ఎంఐఎం పెద్దలు కానీ, మన ఇండిపెండెంట్ సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ మాకు నమ్మకం ఉంచుకొని మాకు సపోర్ట్ చేసి మాకు ఈ బాధ్యత మీ అప్పగించిండ్రు. మా మీద నమ్మకంతో వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక ఇండిపెండెంట్ అయిన మమ్మల్ని సపోర్ట్ చేయాలంటే చాలా మటుకు చాలా శ్రమ పడాలి. మాకు అవేమి చేయకుండానే మాకు మన కందిసినన్న గారు వీళ్ళందరినీ ఒక తాటికి తీసుకొచ్చి మాకు సపోర్ట్ చేయించి మాకు ఈ ప్లేస్లో కూర్చోబెట్టిండు. దీనికి మేము అన్నకి చాలా రుణపడి ఉంటాము. ఇండిపెండెంట్ అయిన క్యాండిడేట్కి మన కందిసినన్న గారు కుర్చీలో కూర్చోబెట్టడమే కాకుండా పార్టీలో జాయిన్ చేయించడం కానీ, మినిస్టర్లతోని కల్పించడం కానీ, అలాగే మన రాష్ట్రంలో కూడా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏ పనైనా తొందరగా చేసే అవకాశం ఉంటుందని మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. ముఖ్యంగా కందిసినన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇకపోతే మున్సిపల్ ఆస్తుల పరిరక్షణ, ఇది కూడా ఒక పెద్ద సవాల్ లాంటిదే. ఎందుకంటే ఖాళీ జాగా ఎక్కడ ఉన్నా కూడా అక్కడ వాలిపోతున్నారు. మున్సిపల్ ఆస్తుల పరిరక్షణలో మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? గతంలో మా మున్సిపాలిటీ స్థలాలు 10 సంవత్సరాల కింద చూసుకుంటే 43, 44 ఉండే, మళ్ళీ 5 సంవత్సరాల కింద చూసుకుంటే 23, 24 అయినాయి. ఇప్పుడు నా దృష్టికి వచ్చినాయి మాత్రం ఒక 14, 15 ఉన్నాయని తెలిసింది. ఇది ఏవైతే కబ్జాకు గురైనాయో వీటి మీద మేము ప్రత్యేక శ్రద్ధ వహించి మా కౌన్సిల్లో చర్చించి, అలాగే మా యొక్క కలెక్టర్ గారికి కానీ, అలాగే మా యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో చర్చించి ఈ సమస్యకు పరిష్కారం ఏదైతే ఉందో తెలియజేసుకొని మేము అవసరమైతే న్యాయపరంగా కూడా వెళ్ళి మా యొక్క మున్సిపాలిటీ యొక్క ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా మేము మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఏవైతే బోగస్ పట్టాలు తీసుకొచ్చుకొని వాళ్ళు స్థలాలు ఆక్రమించుకున్నారో ఈ ఆక్రమణల నుంచి మా మున్సిపాలిటీ యొక్క భూముల్ని మేము రిటర్న్ తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. అలాగే మీరు ఎందుకంటే ఇప్పుడు ఒక మహిళగా బాధ్యతలు తీసుకున్నారు, ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు తీసుకోవాలంటే ఖచ్చితంగా కుటుంబ సహకారం అయితే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ పదవికి మీకు కొత్త అయినప్పటికీ కూడా మరి ఇంత చక్కగా మీరు పట్టణం మీద అవగాహన పెంచుకోవడానికి మీ కుటుంబ సహకారం, ప్రత్యేకించి మీ భర్త సహకారం ఎలా ఉంటుంది? మా భర్త అంటే అందరికీ తెలుసు, ఆదిలాబాద్లో ఆయన ఏ విధంగా వర్క్ చేస్తాడో ప్రత్యేకంగా నేను చెప్పకుండానే ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. బండారు సతీష్ అంటే అన్న ఇట్లా వర్క్ చేస్తాడు, చెప్పగానే వస్తాడు, చిన్నపిల్లడు పిలిచిన వస్తాడు అని. ఆయన 15 years కష్టపడ్డ ప్రతిఫలం ఇప్పుడు దొరికిందని నేను భావిస్తున్నాను.
ఇది నా శ్రమ అని నేను అనుకోను. ఆయనకు నేను ఏదో తోడైనా కానీ మిగతా శ్రమ నా బ్యాగ్ మొత్తం ఆయననే ఉండి నడిపించిండు. నేను ఎక్కడైనా నేను కొంచెం అధైర్యపడ్డా, లేదు అనుష నువ్వు సాధిస్తావు, ఇది నువ్వు చేయగలుగుతావు, నీ మీద నాకు నమ్మకం ఉంది అని గట్టిగా నన్ను నమ్మి నా కోసం నిలబడి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిండు. దానికి నేను ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ బాల్యము, తర్వాత మీ విద్యాభ్యాసము, ఇదంతా కూడా ఒకసారి చిన్న రెండు మాటలు చెప్పండి. మాది యాక్చువల్గా సోనాల, బోత్ మండలంలోని సోనాల గ్రామం. నేను చిన్నప్పటి నుంచి అక్కడనే స్టడీ 10th వరకు అక్కడనే అయింది. తర్వాత ఇంటర్ వచ్చేసి బాజారత్నూర్ గవర్నమెంట్. నేను స్టడీలో చిన్నప్పటి నుండి క్లెవర్ ఉండే, అది మా వారికి కూడా తెలుసు. అలాగే డిగ్రీ వచ్చేసి ప్రైవేట్ కళాశాల, వివేకానంద జూనియర్ కళాశాల. నేను 2 times టీటీసీ రాస్తే నాకు 2 times కూడా సీట్ వచ్చింది. కానీ మా మమ్మీకి డాడీకి నేను ఒక్కదాన్నే కావడం వల్ల వాళ్ళకి బయటికి పంపించడం ఇష్టం లేక నన్ను పంపించలేదు. ఇది కూడా మా ఆయనకు తెలుసు. ఆయన పెళ్లి తర్వాత కూడా నేను స్టడీని తప్పకుండా నేను మళ్ళీ జాయిన్ చేయిస్తానని నాకు ఆయన మాట ఇచ్చిండు. ఇదే కాకుండా మాకు పెళ్ళైన తర్వాత కూడా ఈ 10-11 yearsలో ఆయన నన్ను ఎప్పుడూ నువ్వు సింగిల్ అని అనలేదు. నాకు ఒక అన్న లేని లోటు కూడా తీర్చిండు. ప్రతి ఒక్క నాకు ఏదైనా సమస్య వస్తే ఆయన నాకంటే ముందు నిలబడి ఆ సమస్యను తీర్చిండు. ఇకపోతే పిల్లలు ఏం చేస్తుంటారు, ఏం చదువుతున్నారు? నాకు 2 పిల్లలు, పాప అమిత, బాబు శివకృష్ణ. పాప వచ్చేసి 5th క్లాసు, బాబు వచ్చేసి 1st క్లాసు. పాప తను చేసుకుంటుంది. బాబు మాత్రం చిన్నోడైనా కూడా ఇప్పుడు ఏం లేదు, పట్టించుకోవట్లేదు, వాడి పనులు వాడు చేసుకుంటున్నాడు. స్టడీలో కూడా వాడు క్లేవర్ ఉన్నాడు. ఇక మీకు చివరగా మరి పట్టణ ప్రజలకు కానీ, మీరు గెలిపించినటువంటి ఒక వార్డు ప్రజలకు కానీ మీరు ఇచ్చేటటువంటి ఒక సందేశం కానీ లేదా చెప్పే మాటలు ఏమైనా ఉన్నాయా? మన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో దయచేసి మన వార్డులలో చెత్త మన ఇంటి దగ్గర అయితే ఎలా చెత్త ఉంటుందో దాన్ని కొంచెం బయట పారేయకుండా మీకు ఇచ్చిన ఆ బకెట్స్లో వేసి దయచేసి వెహికల్ వస్తుంది కాబట్టి ఆ వెహికల్లో మీరు వేయగలని దయచేసి కోరుకుంటున్నాను. అలాగే ప్లాస్టిక్ కూడా, ఎందుకంటే మనకు భావితరాలు మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్లాస్టిక్ వాడకం తక్కువ ఉండాలి. మీరు కూరగాయలకు మార్కెట్ వెళ్ళినా కూడా బయటకు ఎక్కడికి వెళ్ళినా మన ఇంట్లో నుండి జూట్ బ్యాగులు తీసుకెళ్ళగలని కోరుచున్నాను. అలాగే నీటిని కూడా ముఖ్యంగా ప్రతి మనిషికి నీరు చాలా అవసరము. నీటిని వృధా చేయకండి. మనకు బొట్టు కలిస్తేనే కాలువ అవుతుంది, ఆ కాలువలు కలిస్తేనే నదులు అవుతాయి, ఆ నదులు కలిస్తేనే సముద్రం అవుతుంది. దయచేసి మీరు గమనించగలరు, నీటిని వృధా చేయకండి. ఎందుకంటే మీరు వృధా చేసిన నీరు వేరే వాళ్ళకి దొరకకుండా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు నల్లలు పెట్టించుకోకుండా ఒక 20-50 రూపాయలు పెట్టి నల్లలు పెట్టించుకోకుండా ఆ నీటిని వృధా చేస్తే మిగతా సభ్యులకి ఆ నీరు అందట్లేదు. దయచేసి ఇది గమనించగలరు. నేను మా మున్సిపాలిటీ నుంచి ఒక విన్నపం ఏంటంటే మీరు నీటిని వృధా చేయకండి. అలాగే చెత్త మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టి ఎక్కడంటే అక్కడ పారేయకుండా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుందామని దయచేసి మీకు తెలియజేస్తున్నాను. మన ఆదిలాబాద్ని ఒక ఆదర్శవంతమైన పట్టణంగా నేనే కాకుండా తీర్చిదిద్దాలంటే మీరు కూడా నాకు సహకరించాలి. దయచేసి మీకు విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. అంటే మీరు కూడా మీరు కానీ సతీమణి కానీ మున్సిపల్ చైర్పర్సన్ బాధ్యతలో కూర్చుంటామని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నారా? మాది ఫస్ట్ అయితే నేను మొదటిసారి కౌన్సిలర్గా ఫస్ట్ కౌన్సిలరు, మళ్ళీ ఒకసారి ఫ్లోర్ లీడరు, మళ్ళీ రెండవసారి నాకు స్టేట్లోనే టాప్ మెజార్టీ వచ్చింది. రెండోసారి కూడా ఫ్లోర్ లీడర్. నేనంటే 2 సార్లు కౌన్సిలరు, 2 సార్లు ఫ్లోర్ లీడరు, ఒకసారి కౌన్సిల్ ఫోరం జిల్లా అధ్యక్షునిగా కూడా చేసిన. ఈసారి మాకు ఇక్కడ మహిళా రిజర్వేషన్ రావడం వల్ల మా సతీమణిని మేము బరిలోంచినాం. 11 స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్కు 17 మంది అంటే ఇండిపెండెంట్లు ఒక 6, ఎంఐఎం ఒక 6, బీఆర్ఎస్ ఒక 5-6 కలిపి మమ్మల్ని ఇప్పుడు ఈ స్థానానికి చైర్మన్ స్థానానికి కూర్చోబెట్టిన మా కందిసీనన్న గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా డీసీసీ అధ్యక్షులు నరేష్ యాదవ్ అన్న గారికి కూడా, కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా, అదేవిధంగా మాకు ఇండిపెండెంట్ స్థానానికి సహకరించిన మా జోగురామన్న గారికి, అదేవిధంగా నజీర్ అహ్మద్ గారికి ఎంఐఎం అధ్యక్షులు, అదేవిధంగా ఇండిపెండెంట్ గౌరవ సభ్యులందరికీ మేము పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే మీకు మున్సిపల్లో కూడా చాలా అనుభవం ఉంది. ఒకసారి కౌన్సిలర్గా చేశారు, ఫ్లోర్ లీడర్గా చేశారు. అలాగే ఇక్కడ ఆదిలాబాద్ పట్టణం మున్సిపల్ పాలక వర్గం పైన, పట్టణ సమస్యలపైన పూర్తి అవగాహన ఉంది. మరి ఈ నేపథ్యంలో మీ సతీమణి చైర్పర్సన్గా ఉన్నారు. సో అభివృద్ధి కోసం ఆమెకి ఎలాంటి సహకారం ఉండబోతోంది?
గతంలో చూస్తే నేను 2 సార్లు కౌన్సిలరు 2 సార్లు ఫ్లోర్ లీడర్గా చేసిన కాబట్టి నాకు కొంచెం పట్టణం మీద అవగాహన ఉంది. శానిటేషన్ విషయాలకు వస్తే వాటర్ సెక్షన్ కానీ, శానిటేషన్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, రెవెన్యూ కానీ, దాదాపు ట్యాక్సుల పరంగా కానీ అన్ని విషయాల్లో నాకు అవగాహన ఉంది. కానీ అప్పుడు నాకు అవకాశం లేకుండే. ఇప్పుడు కొంచెం అవకాశం, చైర్పర్సన్గా మాకు అవకాశం దొరికింది కాబట్టి ఆమెకు నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా మా పాలకవర్గం, మా కౌన్సిల్ సభ్యులు ఎవరైతే మా దగ్గర 21 మంది బీజేపీ కౌన్సిలర్స్ ఉన్నారు, అదేవిధంగా మా 27 మంది మా సపోర్టింగ్ కౌన్సిలర్స్ ఉన్నారు. మేము అందరినీ 49 మందిని కలుపుకొని పనిచేస్తాం. అది ఓవరాల్గా చూస్తే మటుకు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్గా ఇక్కడ కూర్చోబెట్టినందుకు మాత్రం సహకరించినటువంటి అందరికీ కూడా ప్రధానంగా కంది శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. అలాగే ఇటు సహకరించినటువంటి యొక్క బీఆర్ఎస్, అలాగే ఎంఐఎం, తర్వాత ఇతర ఇండిపెండెంట్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నారు. పూర్తి మున్సిపాలిటీని ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని చెప్పేసి బండారి అనూష చెప్తున్నారు. అలాగే ప్రజలు కూడా తనకు పూర్తిగా సహకరించాలని ప్రతి విషయంలోనూ, ఇటు ఇంటి పనుల విషయం కావచ్చు, పారిశుద్ధ్యం విషయంలో కావచ్చు, నీటి విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ప్రజల యొక్క సహకారం, ఇటు పాలకవర్గ సహకారం, తనకు ఇటు అధికారులు సిబ్బంది సహకారం సంపూర్ణంగా ఉండాలని చెప్పేసి ఆమె ఆకాంక్షిస్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో సత్యనారాయణ, ANN न्यूज़ आदिलाबाद म्युनिसिपल कार्यालय నుంచి. माजी मंत्री जोगुरामन्ना यांनी आदिलाबादचे आमदार पायल शंकर यांच्यावर स्वार्थाशिवाय इतर कोणत्याही गोष्टीची पर्वा न केल्याबद्दल टीका केली. त्यांनी शुक्रवारी त्यांच्या निवासस्थानी माध्यमांशी संवाद साधला. त्यांनी सांगितले की औद्योगिक कॉरिडॉरसाठी सरकारी या अधिकाऱ्यांसोबत केलेले हवाई सर्वेक्षण देखील पूर्णपणे स्वार्थी होते. ते म्हणाले, आमदार औद्योगिक वसाहतीच्या नावाखाली परिसरातील त्यांच्या नातेवाईकांच्या जमिनी जास्त किमतीमध्ये विकण्याचा प्रयत्न करत आहे. यासाठी आमदार पायल शंकर यांनी त्यांच्यावर औद्योगिक कॉरिडॉर म्हणून मोठे नाटक रचल्याचा आरोप केला. प्रलंबित DS जमिनी आमदारांना विकल्याबद्दलच त्यांनी डिजिटल स्वाक्षरी केल्याचा आरोप केला. बोरज तहसीलदार भाजप एजंट म्हणून काम करत असल्याचा त्यांना राग आला. చెప్తున్నాం కదా, ఇది కేవలం నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు మాత్రమే లభిస్తాయి. ఇలా భూభారతిలో ఇది ప్రొవిజన్ వచ్చిందని చెప్పి ఇలా DS చేసుకుంటా మొత్తం పాయల్ శంకర్ సంబంధించిన కుటుంబ సభ్యులే DS పెండింగ్ ఉన్నాయి కూడా ఇలా వాళ్ళు పట్టాలు చేసుకొని వాళ్ళు దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి అమ్ముతారు. ఆ ఎయిర్పోర్ట్ ఎట్లా తీసుకుపోవాలా, మాస్టర్ ప్లాన్ ఎట్లా తయారు చేయాలా, మాస్టర్ ప్లాన్ ఎక్కడ భూములు కొనిపించాలని చెప్పి ఆల్రెడీ 45 ఎకరాలు పాయల్ శంకర్ కొన్నాడు. ఇంకా నాకు అది డీటెయిల్స్ రాలే. నేను ఇంకొక వారం 10 రోజుల నాడు ఎయిర్పోర్ట్ సంబంధించిన ఏరియాలో కూడా, మాస్టర్ ప్లాన్ సంబంధించిన ఏరియాలో కూడా పాయల్ శంకర్ తన వ్యక్తులతోటి 45 ఎకరాల భూమి కొన్నాడు. అది కూడా బయటకు వస్తుంది. నీకు ఎయిర్పోర్ట్ ఇంట్రెస్ట్ లేదు, నీకు ఇండస్ట్రియల్ పార్క్ ఇంట్రెస్ట్ లేదు, ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేసి దేవుడు చేయాలనుకుంటావు. నీ ఆలోచన ఏంటి అని అనుకుంటావు. అంటే నీ ఆలోచన ఏంటి? అసలు భూములను అమ్ముకొని ప్రభుత్వ ఆస్తులను కాజేద్దామనే ఉద్దేశం తప్ప అసలు ఆదిలాబాద్ ప్రజలు గెలిపించిన దానికంటే ఉన్నటువంటి సీసీని ఓపెన్ చేపిస్తామని చెప్పి అమిత్ షా గారు చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఎమ్మెల్యే చెప్తాడు. అది ఇప్పటిదాకా లేదు. शेतकरी संघटनेचे नेते बंडी दत्तात्रय म्हणाले की काँग्रेस सरकार सत्तेत आल्यापासून शेतकऱ्यांची काळजी घेतली जात नाही. शुक्रवारी शहरातील प्रेस क्लबमध्ये त्यांनी युनियन नेत्यांसह माध्यमांशी संवाद साधला. शेतकऱ्यांनी योग्य वेळी त्यांच्या खात्यात रैत भरोसा निधी जमा न केल्याबद्दल त्यांनी टीका केली. संक्रांतीसाठी ते देणारे होते पण दिले नाही असेही म्हणण्यात आले. त्यानंतर ते म्हणाले की निवडणूक संहिता आहे आणि आम्ही सरकारला रैत बंधू ही करून शेतकऱ्यांना मिळवण्यासाठी करत आहे. రైతు భరోసా నిధులు విడుదల చేసేంత వరకు ఖాతాల్లో నిధులు వేయాలి. రైతు భరోసా నిధులు చేయాలి. రైతు భరోసా నిధులు అఖిలపక్ష రైతు సంఘం వర్ధిల్లాలి. అఖిలపక్ష రైతు సంఘం వర్ధిల్లాలి. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతు భరోసా నిధులు విడుదల చేయాలి. రైతు భరోసా నిధులు విడుదల చేయాలి. రైతుల ఐక్యత విడుదల చేయాలి. రైతు భరోసా నిధులు విడుదల చేయాలి. విడుదల చేసేంత వరకు రైతు భరోసా నిధులు విడుదల చేసేంత వరకు ఖాతాల్లో
జమ చేయాలి. నిధులు వేయాలి. రైతు భరోసా నిధులు జమ చేయాలి. రైతు భరోసా నిధులు జమ అఖిలపక్ష రైతు సంఘం వర్ధిల్లాలి. అఖిలపక్ష రైతు సంఘం వర్ధిల్లాలి. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతు భరోసా నిధులు. వాస్తవంగా గతంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం విడుదల చేసినటువంటి 6,000 కోట్లని విడుదల చేయాలని రేవంత్ రెడ్డి గారు పోరాటం కూడా చేయడం జరిగింది. అది కాంట్రాక్టర్లకు ఇస్తున్నామని మళ్ళీ వాటిని ఆ నిధుల్ని రైతు బంధు కింద మళ్ళీ ఎకరానికి 5,000 ఇవ్వడం జరిగింది. రెండోసారి 6,000 చొప్పున మేము 15,000 ఇవ్వం కానీ ఎకరానికి 12,000 చొప్పున ఇస్తామని చెప్పి 6,000 చొప్పున ఒకసారి ఖరీఫ్లో ఇవ్వడం జరిగింది. అందుకని ఇప్పుడు రబీలో నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ రైతు భరోసా నిధులు విడుదల చేయాలి. వాస్తవంగా ఆ రకంగా విడుదల చేయకుండా జాప్యం చేస్తూ వచ్చినటువంటిది ఉన్నది. అందుకని రైతులు ఈరోజు రబీ పంట వేసుకోవడానికి డబ్బులు లేకుండా అప్పులు చేసి రబీ పంట వేసుకోవడం జరిగింది. అంటే ఎందుకంటే అధిక వర్షాల వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది, దిగుబడి తగ్గింది. అప్పుడు వరదల నష్టపరిహారం కూడా ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఆ నష్టపరిహారం విడుదల చేయలేదు. ఈ రబీకి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు విడుదల చేయలేదు. మన ఎన్నికలలో మున్సిపల్ ఎన్నికలైన తర్వాత వెంటనే ఈ యొక్క 17 ఫిబ్రవరి కల్లా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు. ఇప్పటికి కూడా దాని మీద ఏ మాట లేదు. రైతులందరూ చాలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం కరువు తీరు, పంటల దిగుబడి తగ్గిపోయి రైతుల దగ్గర డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో కనీసం ఈ రైతు భరోసా నిధులు వస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఈరోజు మేము అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ రైతు భరోసా నిధులు విడుదల చేయాలి, ఈ నెల ఆఖరికల్లా विडुदల చేయాలని మేము చెప్పడం జరుగుతుంది. निर्मल जिल्हाधिकारी अभिलाषा अभिनव म्हणाले की निरोगी समाजाची निर्मिती नैसर्गिक शेतीद्वारे शक्य आहे. शुक्रवारी जिल्हा केंद्रातील बैल बाजार रैत वेदिका येथे राष्ट्रीय नैसर्गिक शेती अभियानाअंतर्गत निवडलेल्या IKP महिलांनी आयोजित केलेले प्रशिक्षण कार्यक्रमात त्या प्रमुख पाहुणे म्हणून उपस्थित होत्या. रासायनिक शेतीपेक्षा कायमस्वरूपी सेंद्रिय पद्धतीचा अवलंब केल्यास शेतकऱ्यांना अधिक फायदा होईल असेही ते म्हणाले. सेंद्रिय पिकांच्या लागवडीला प्रोत्साहन देण्यासाठी केंद्र आणि राज्य सरकार त्यांना सर्वतोपरी सहकार्य करत असल्याचेही सांगितले. जिल्ह्यात नैसर्गिक शेतीचा विस्तार करण्यासाठी 15 क्लस्टर निवडण्यात आलेले आहे आणि प्रत्येक या क्लस्टरमधील 2 IKP महिलांची कृषी सखी म्हणून निवड करण्यात आलेली आहे आणि त्यांना विशेष प्रशिक्षण देण्यात आलेले आहे असे स्पष्ट केले. అంటే హ్యూమన్ సివిలైజేషన్ 1000 ఇయర్స్ పాత ఉంది. ఆ పాత సివిలైజేషన్ లో మనం ఏం చెప్తున్నామంటే మన అడవిలో ఉన్నవాళ్ళు, అడవి నుంచి మన రివర్ పక్కన పోయిన తర్వాత అగ్రికల్చర్ స్టార్ట్ చేశాము, కృషి స్టార్ట్ చేశాము. 4 ఫాదర్స్ నుంచి ఇది నాలెడ్జ్ మనకి పాస్ అయినవి ఉన్నాయి. కృషి ఎట్లా చేయాలి, ఎట్లా కాపాడాలి, అంటే మీకు ఏదైనా పెస్ట్ వస్తే మీరు ఎట్లా దీనికి న్యాచురల్ పెస్టిసైడ్స్ అంటాము దానికి, అవన్నీ నాలెడ్జ్ మన దగ్గర ఉంది. మోర్ ఓవర్ ఇది ట్రైబల్ ఏరియాస్లో ఇంకా ట్రైబల్ వాళ్ళ దగ్గర ఇంకా చాలా నాలెడ్జ్ ఉంది. మీరు ఎప్పుడైనా ట్రైబల్ దగ్గర అంటే వాళ్ళు ఫార్మింగ్ చేసిన ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా మాట్లాడితే మన డెవలప్మెంట్తో పాటు జెనెటిక్ మోడిఫికేషన్తో పాటు క్యాపిటలిజంతో పాటు అన్నీ చేంజ్ అయ్యింది. మన యాక్చువల్ నాలెడ్జ్ సంభవం మర్చిపోయాము. ఇప్పుడు క్యాపిటలిజం నాలెడ్జ్లో ఉన్నాము మన అందరూ. మన మంచిగా ఈజీ ఒక ఫర్టిలైజర్ బ్యాగ్ తీసుకొని చేయడం మనకు ఈజీ అవుతుంది కాబట్టి నేను ఫర్టిలైజర్ బ్యాగ్ తీసుకొని చేస్తాము. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांचा जन्म एक गरीब शेतकरी कुटुंबातून झाला आणि ते स्वयंप्रयत्नातून पुढे आले. त्यांनी अन्नदान कार्यक्रम हा चालू केला आणि तो आजही अव्याहतपणे सुरू आहे. अमेरिकेहून आदिलाबादला आल्यानंतर त्यांनी KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले. आज शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवनामध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देत आहे. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా.
ఉన్నామాయన్న అన్న కంది శ్రీనివాస రెడ్డన్న కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే बेला मंडळाच्या मंगरुळ गावामध्ये CFF NGOने जिल्हा फलोत्पादन विभागाचे प्रकल्प संचालक नरसय्या मंडळ अधिकारी आणि एरुवाका शास्त्रज्ञासह जीवनामृत केंद्राचे उद्घाटन केले। रासायनिक खताचा वापर कमी करून सेंद्रिय खताच्या वापराबद्दल शेतकऱ्यांना जागरूक करण्यात आले। त्याचप्रमाणे सेंद्रिय खताचा वापर करून तयार केलेल्या अन्न पदार्थाचे स्टॉल लावण्यात आले आणि त्यात उपलब्ध असलेल्या पोषक तत्वांचे स्पष्टीकरणही देण्यात आले। कार्यक्रम अधिकारी सत्यनारायण यांनी शेतकऱ्यांना रासायनिक खताचा या अंधाधुंद वापर करू नये असा सल्ला दिला। त्यांनी सांगितले की त्यांच्या वापरामुळे जमिनीची सुपीकता कमी होते पण खर्चही वाढतो, तर जीवामृतासारखे या मातीचे आरोग्य सुधारल्याने शेतकऱ्यांसाठी गुंतवणूक खर्च कमी होईल। ముఖ్యంగా దానికి గల కారణాలు ఏంటి, ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అనేది ఉపయోగపడాలను మంచి దృక్పథంతో స్వాతంత్రం రాకముందు మన భూమిలో ఈ బేలా మండలంతో మాకు అందరూ రైతులందరికీ थोड़ा तरी इम्प्रूव होतो आपण సో ఈ యూనిట్ ఉంటే సత్యసారం ఫుడ్ సెక్యూరిటీ అండ్ కన్జర్వేషన్ ప్రాజెక్టులో భాగంగా బయో రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా మంగ్రూలు బేలా మండలంలో మేము 46 గ్రామాల్లో పనిచేయడం జరుగుతుంది। ఈ ప్రాజెక్ట్ కింద దాదాపు ఒక 3500 రైతులు పంట మార్పిడి విధానంలో కాటన్కు బదులుగా ఒక ఎకరంలో 4 రకాల పంటలు వేయడం జరుగుతుంది। ఎందుకంటే దానిలో పప్పు ధాన్యాలను పెంపొందించే విధంగా, తర్వాత రైతుల్ని సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపే విధంగా మేము రైతులకు అవేర్నెస్ చేయడం జరుగుతుంది। ఇందులో భాగంగా మేము మంగ్రూల్ గ్రామంలో మొదటగా ఏంటంటే ఇది మాకు చాలా మొదటగా ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో ఇక్కడ రైతుల భాగస్వామ్యం ముఖ్యంగా మంగేష్ ఠాక్రే గారు బాగా మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది। సో ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ కంపెనీ ద్వారా చేయడం జరిగింది। దానిలో భాగంగా ఫస్ట్ బయో రీసెర్చ్ సెంటర్ కూడా ఇక్కడ ఈ గ్రామం నుంచి చుట్టుపక్కల గ్రామాలకు కొబ్బాయి కానీ, తర్వాత పాటాన్ కానీ, తర్వాత కొగ్దూరు కానీ ఈ గ్రామాలకు ఇక్కడ నుంచి బయో రీసెర్చ్ సెంటర్ ద్వారా దీన్ని రైతులకు సప్లై చేయడం జరుగుతుంది। ఎందుకంటే ఈ బయో రీసెర్చ్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనిలో జీవామృతం అనేది చాలా మంచిగా తయారవుతుంది। ఒకే టైంలో 500 లీటర్ల జీవామృతం తయారవుతుంది। ఒక్కొక్క రైతుకు దరిదాపు ఒక ఎకరానికి 100 నుంచి 150 లీటర్ల ఈ జీవామృతాన్ని సప్లై చేయడం జరుగుతుంది। निर्मल जिल्हा SP डॉक्टर जानकी शर्मिला म्हणाले की रस्ते अपघात कमी करणे आणि वाहतूक नियमाबद्दल लोकांमध्ये जबाबदार ड्रायव्हिंग सवय लावण्यास उद्देशाने अराइव अलाइव 2026 कार्यक्रम सुरू आहे। याचाच एक भाग म्हणून शुक्रवारी सोन मंडळातील गंजल टोल प्लाझा येथे लारी चालकांसाठी एक विशेष जागरूकता चर्चासत्र आयोजित करण्यात आले होते। चालकांना लांब अंतर चालवताना तोंड या धुळास तोंडावेळ थांबवण्यास, विश्रांती घेण्यास सांगण्यात आले। यावेळी त्यांना पाण्याच्या बाटल्या आणि चहा देण्यात आला आणि या बचावात्मक ड्रायव्हिंगची जाणीव करून देण्यात आली।
पाँच घंटे ड्राइव करने के बाद आप थोड़ा ब्रेक लीजिए, 2-3 घंटा ब्रेक करके थोड़ा सो के फिर आप ड्राइविंग चालू कर सकते। और कभी भी टेंशन रिस्क नहीं लेना, ये थोड़ा लेट हो गया था क्या होता, थोड़ा गाली होता बस, लाइफ नहीं होता है ना, कुछ हो गया तो फैमिली प्रॉब्लम हो जाए। और अगर नींद आ रहा है तो थोड़ा मुंह धो के पाणी। BRS नेत्यांनी सांगितले की कोमरंभी आसिफाबाद जिल्ह्यातील तिर्याणी मंडळ केंद्रामध्ये विद्यार्थ्यांच्या प्रगतीला पाठिंबा देतील। 10वीच्या परीक्षा लक्षात ठेवून पक्षमंडळाचे अध्यक्ष हनुमा जगदीश यांच्या त्यांच्या वडिलांच्या स्मृतिपथार्थ 10वीच्या विद्यार्थ्यांना सुमारे 52 परीक्षा पॅड दिले। त्यांनी सांगितले की त्यांनी त्यांचे वडील या कीर्ती शेषू हनुमंडला मल्लय्या यांच्या स्मृतिपथार्थ 10वीच्या विद्यार्थ्यांना परीक्षा पॅड, पेन, पेन्सिल देण्यात आले होते। त्यांच्या बालपणी ज्या शाळेत ते शिकले होते त्या शाळेची आठवण करून शाळेची कितीतरी करावे, काहीतरी करावे या उद्देशाने त्यांनी विद्यार्थ्यांना शिस्तीने अभ्यास करण्यास आणि जीवनात्मक उंची गाठण्यास सांगितले। नंतर त्यांनी राज्यस्तरीय दिव्यांग ॲथलेटिक्स जिंकल्याबद्दल मंडळातील 9वीच्या विद्यार्थ्यांना भीम मंडळाला देवस्मरणाचा सत्कार करून अभिनंदन केले। ఈరోజు మరి హనుమాన్ల మల్లయ్య జ్ఞాపకార్థం ఈ జిల్లా పరిషత్ స్కూల్లో 10th ఎగ్జామ్స్ వస్తున్న సందర్భంగా మరి ఆ బోర్డ్ ఎగ్జామ్స్కి పిల్లలకి చిరుకానుగా అందజేయాలన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళకు ప్రోత్సాహకరంగా మరి ప్యాడ్స్, పెన్స్ పంపిణీ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది। నేను కూడా ఇదే స్కూల్లో చదివి మరి 2వ తరగతి నుంచి మొదలుపెడితే 5వ తరగతి దాకా ఈ స్కూల్లో చదివిన నేను కూడా ఇక్కడ ఎక్స్ స్టూడెంట్నే। ఇక్కడ నుంచి నవోదయకు పోయి దాని తర్వాత బీఫామ్ అది కంప్లీట్ చేసుకొని కొంతకాలం ఉద్యోగం చేసి తర్వాత రాజకీయాల్లోకి రావడం జరిగింది। మరి మీరు కూడా పిల్లలు కూడా మంచి భవిష్యత్తు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి వాళ్ళకు చిన్న ప్రోత్సాహకరంగా మరి మా నాన్నగారి జ్ఞాపకార్థం వాళ్ళకు పెన్స్, బుక్స్ పంపిణీ ప్రోగ్రాం చేయడం జరిగింది। వారు కూడా మరి उन्नत शिखराला एदगाలని आकांक्षिస్తూ मुगिస్తున్నాం। जय तेलंगाणा। बातम्या संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। वाचन हे ज्ञान मिळवण्यासाठी सर्वोत्तम साधन आहे। राष्ट्रीय पुस्तक ट्रस्ट पुस्तक मेळाव्याला संबोधित करणारे जिल्हाधिकारी। आदिलाबाद महानगरपालिकेचे विकास करण्याचे उद्दिष्ट, नगरपालिकेचे अध्यक्ष ANN बद्दल स्पष्ट। माजी मंत्री आमदार पायल शंकर यांना काढून टाकावे म्हणे। जोगुरामांना म्हणतात की औद्योगिक कॉरिडॉर सर्वेक्षण पूर्णपणे त्यांच्या स्वार्थासाठी आहे। सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद।
या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.